అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రావెలర్ స్టోరీస్. నేను బెంగళూరు నుంచి మైసూర్కి బైక్ లో బయలుదేరాను. బెంగళూరు నుంచి మైసూర్ ప్యాలెస్ కి దగ్గర 150 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. వితిన్ 3 hours లో నేను మైసూర్కి అయితే చేరిపోయాను. ఈ వీడియోలో మీకు మైసూర్ ప్యాలెస్ చూపించబోతున్నాను. మనం ప్యాలెస్ ఎంట్రన్స్ కి అయితే చేరుకున్నాము. మనకి లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ పెద్దవాళ్ళకి టికెట్ 70 రూపాయలు, చిన్నపిల్లలకైతే 30 రూపాయలు ఉంటుంది. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ శ్వేతవరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ చాలా చక్కగా నిర్మించారు. వెళ్లి దేవుని దర్శనం చేసుకొని ప్యాలెస్ వైపు అయితే వెళ్దాము. ఈ ప్యాలెస్ చూడడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి చాలా మంది టూరిస్టులు అయితే వచ్చున్నారు. ఇక్కడ ఒక కౌంటర్ ఉంది. మనం ఈ కౌంటర్ లో మన చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఈ ప్యాలెస్ ని వీళ్ళు దేవాలయంలో చూసుకుంటారు, అందుకే చెప్పులు వేసుకొని అలో చేయరు. ఈ ప్యాలెస్ చూడడానికి చాలా మంది ఫారినర్స్ వచ్చున్నారు. వాళ్ళకి వాళ్ళ గైడ్ ఈ ప్యాలెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ గోడ పైన కనిపిస్తున్న పెయింటింగ్ 6 మంది పెయింటర్స్ 13 సంవత్సరాలు కష్టపడి ఈ పెయింటింగ్ వేశారంట. ఉత్సవాలప్పుడు తీసిన ఫొటోస్ ఆధారంగా చేసుకొని ఈ గోడ పైన ఈ పెయింటింగ్ అయితే వేశారు. చాలా అద్భుతంగా అయితే పెయింటింగ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది మ్యారేజ్ హాల్. ఇక్కడున్న స్తంభాలు చెక్కతో చేసినవిలా కనిపిస్తున్నాయి, కానీ వీటిని క్యాస్ట్ ఐరన్ తో తయారైతే చేశారంట. ఈ క్యాస్ట్ ఐరన్ అనేది తుప్పు పట్టదు. వీటిని ప్రత్యేకంగా స్కాట్లాండ్ నుంచి తెప్పించారట. ఈ మైసూరు రాజభవనం ఒకప్పుడు మైసూరును పరిపాలించిన ఒడియార్లు నివసించిన భవనం. ఈ భవనంలో ఒడియార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకైతే ఉంచారండి. ఇవన్నీ ఇన్విటేషన్ బాక్సెస్ అంట. ఆ రోజుల్లో ఇన్విటేషన్ ఈ విధంగా బాక్సుల రూపంలో ఇస్తారనుకుంటా. వీటిపైన ఉన్న ఫ్రేమ్ అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇంకా ఈ భవనంలో బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజ దర్బారు, కళ్యాణ మండపం మొదలైనవి ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉన్నాయి. ఈ ప్యాలెస్ ఉన్న చోట 14వ శతాబ్దంలో మొదటి కోట అయితే నిర్మించారంట. దాన్ని పడగొట్టి 1897లో ఈ ప్రస్తుతం ఉన్న భవనాన్ని కట్టడం స్టార్ట్ చేసి 1912లో ఈ ప్యాలెస్ ని అయితే పూర్తి చేశారు. ఈ ప్యాలెస్ బ్యాక్ సైడ్ షాప్స్ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఇంకా ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఈ మైసూర్ సిటీలో జట్కా బండ్లు అయితే చూసాను. పాత రోజుల్లో జట్కా బండ్లు ఉండేవి, కానీ ఈ సిటీలో ఇంకా జట్కా బండ్లు అయితే వాడుతున్నారు. ఈ రోజుల్లో జట్కా బండ్లని చాలా అరుదుగా అయితే చూస్తాము. ఇంకా మైసూర్ ప్యాలెస్ కి దగ్గరలోనే సెయింట్ ఫిలోమినాస్ క్యాథడ్రల్ చర్చ్ కూడా ఉంటుంది. ఈ చర్చ్ మన ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద ఎత్తైన చర్చ్. చాలా ఎక్సలెంట్ గా నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. Thanks for watching this video.